श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba. 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 29వ అధ్యాయం. నిన్నటి తరువాయి. నియమిత సమయానికి సరైన సమాధానాలు వ్రాశాడు. లిఖిత పరీక్ష పూర్తయింది. సమాధానాలు కూడా పూర్తిగా సంతృప్తికరంగా వ్రాశాడు. కానీ తన గురించి తనకున్న అవిశ్వాసం అతన్ని దృఢంగా పట్టుకోవటం వల్ల స్థిరమైన అతని బుద్ధి మళ్లీ చలించింది. పాస్ అవడానికి అవసరమైన చక్కటి జవాబులు వ్రాశాడు. అయినా
ఆ విద్యార్థికి అది అసంపూర్ణంగా అనిపించింది. అతని ధైర్యం నీరు కారిపోయింది. నిజానికి అతను ఆ లిఖిత పరీక్ష పాస్ అయ్యాడు. అయినా తను పాస్ కాడు అని అతనికి అనిపించింది. కనుక అతను ఉదాసీనంగా అయిపోయి మౌఖిక పరీక్షకు కూర్చోలేదు. ఇక్కడ మౌఖిక పరీక్ష ప్రారంభమైంది. మొదటి రోజు గడిచిపోయింది. మర్నాడు అతని మిత్రుడొకడు అతని ఇంటికి వచ్చాడు. అప్పుడు ఆ విద్యార్థి భోజనానికి కూర్చునున్నాడు. మిత్రుడిలా అన్నాడు, ఇదేమిటి వింత? పరీక్షాధికారికి నీ గురించిన చింతే పట్టుకుందేమిటి? ఆయనే నన్ను చూసి రమ్మని పంపించాడు. టెండూల్కర్ నిన్న పరీక్షకు ఎందుకు రాలేదు అని అడిగాడు. అప్పుడు నేను ఆయనతో లిఖిత పరీక్షలో పాస్ కానప్పుడు ఇక నోటి పరీక్షకు శ్రమపడి ఎందుకు వెళ్ళాలని అతను ఉదాసీనంగా అయి ఇంట్లో కూర్చున్నాడన్నాను. దానికి ఆ పరీక్షాధికారి నాతో, నీవు వెళ్ళి అతన్ని నీ వెంట పెట్టుకునిరా, లిఖిత పరీక్షలో అతను పాస్ అయ్యాడని అతనికి చెప్పు అన్నాడు. అది విన్న వెంటనే ఆ విద్యార్థికి కలిగిన ఆనందం ఎంతని వర్ణించాలి. అతను సాయి మహారాజుకి ప్రార్థనాపూర్వకంగా నమస్కరించి ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా గొప్ప ఉత్సాహంతో పరిగెత్తడం మొదలుపెట్టాడు. సరే, తరువాత చాలా జరిగింది. పరీక్ష పాస్ అవ్వాలన్న అతని కోరిక నెరవేరింది. అతని మనసులోని కోరిక నెరవేర్చి బాబా అతన్ని తమ చరణాల్లో దృఢంగా లీనం చేసుకున్నారు. పిండి విసిరేవారు తిరగలి పిడిని అటు ఇటు ఊపి దృఢంగా చేస్తారు. గురు చరణాల్లో నిష్ఠ విషయం కూడా అంతే, అలాగే ఉంటుంది. సాయిబాబా నిష్ఠని అదే పనిగా ఊపి దృఢతరం చేస్తారు. వాళ్ళ మనసుల్లోని భావన చెలించే విధంగా ఆయన ఎవరికీ కూడా ఎప్పుడూ ఏమీ చెప్పేవారు కాదు. బాబా ఇచ్చే అనుభవాలు ఎప్పుడూ ఇలాగే ఉండేవి. ఆ విధంగా ఆయన తమ భక్తుల శ్రద్ధను దృఢతరం చేసేవారు. ఆయన చెప్పిన మార్గంలో వెళుతున్నప్పుడు మొదట్లో మధురంగా సుఖంగా అనిపిస్తుంది. కానీ తరువాత దారంతా ముళ్ళ పొదలు ఎంతలా వ్యాపించి ఉంటాయంటే ఎక్కడ చూసినా ముళ్ళే కనిపిస్తాయి. అప్పుడు మన శ్రద్ధ చెల్లిస్తుంది. మనసులో సహజంగా సంశయం రావటం మొదలై ఈ అడ్డదిడ్డమైన దారిలో సాయిబాబా ఎందుకు తీసుకొచ్చారా అనిపిస్తుంది. అయితే అలా అనిపించిన చోటే ప్రయత్నపూర్వకంగా శ్రద్ధను నిలిపి ఉంచుకోవాలి. ఈ కష్టాలు ప్రత్యక్షంగా మనకి గీటురాళ్లే. ఆ కష్టాల వల్లే మనసులో శ్రద్ధ దృఢంగా నాటుకుంటుంది. కష్టాల్లో పెదవి విప్పి నోరారా అఖండంగా సాయినామస్మరణ చేస్తుంటే కష్టాలన్నీ కాలు జాడించి పారిపోతాయి. నామానికి అంత ప్రచండ శక్తి ఉంది. నామం పాపాలనే పర్వతాలను పడగొడుతుంది. నామం దేహ బంధనాలను తెంచేస్తుంది. నామం చెడు వాసనలను సమూలంగా తరిమేస్తుంది. నామం కాలుడి మెడని విరిచేస్తుంది. జనన మరణాల పరిభ్రమను తప్పిస్తుంది. ఆ సంకటాలకి ప్రయోజనం ఉంటుంది. ఆ సంకటాలను కూడా సాయియే సృష్టిస్తారు. ఎందుకంటే వాటి వల్లే మనం సాయి నామస్మరణ చేస్తాం. సంకటాలు కూడా అప్పుడే సర్వనాశనం అవుతాయి. ఆ పిల్లవాడి తండ్రి బాబాకి ఎంతో ప్రేమిక భక్తుడు. అతను భావుకుడు, ఎంతో గంభీరుడు, ఉదారుడు, నీతి నియమాలతో వ్యవహరించేవాడు. ముంబై పట్టణంలో ఉండే గ్రాహం అనే పేరుగల ప్రసిద్ధి చెందిన విదేశీ వ్యాపార సంస్థలో అతను ఏకనిష్ఠతో నిజాయితీగా ఉద్యోగం చేసేవాడు. వృద్ధాప్యం వచ్చి మీద పడడంతో అతని దేహంలో బలహీనత చోటు చేసుకుంది. అతని కళ్ళకి అంధత్వము వచ్చింది. ఇంద్రియాలు తమ పనులను నిర్వర్తించడంలో అసమర్థమయ్యాయి. హాయిగా కూర్చుని విశ్రాంతి తీసుకుంటే బాగుండు అనిపించింది. పని చేయడానికి అతని శరీరంలో శక్తి మిగలలేదు. కనుక శారీరక ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి రఘునాథరావు సెలవు పెట్టి విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాడు. తరువాత ఆ సెలవు అయిపోయింది. విశ్రాంతి పూర్తిగా లభించలేదని మళ్లీ దరఖాస్తు పెట్టుకుని ఇంకా సెలవు మంజూరు చేయమని ప్రార్థించాడు. అయితే ఆ ఆఫీసు ముఖ్యాధికారి చాలా వివేచనాపరుడు, దయాగుణం కలవాడు. నిజాయితీ గల తమ సేవకుడి సేవను చూసి ఉదార హృదయం గల అతని యజమాని అతని శేష జీవితం గడపడానికి ప్రేమతో అతని జీతంలో సగభాగాన్ని పెన్షన్గా ఇచ్చాడు. ఇది నిజానికి ప్రభుత్వ విధానం. ఉత్తమ సంస్థలు కూడా సందర్భానుసారం నమ్మకమైన సేవకుల నిమిత్తం వారికి ప్రోత్సాహకరంగా ఈ విధానాన్ని అవలంబిస్తాయి. కానీ నా యజమాని కూడా నాకలా ఇస్తాడా? నేను వృధాగా ఏ పని లేకుండా ఉండిపోతానేమో అని అతను విచారించసాగాడు. 150 రూపాయల తన జీతంలో 75 రూపాయల పెన్షన్తో రోజు గడిపి కడుపు నింపుకోవడం భారమవుతుంది అన్న చింత అతని మనసును తొలిచేసింది. అయితే ఆ తరువాత ఓ తమాషా జరిగింది. బాబా చేసిన అద్భుతమైన పని చూడండి. వాళ్ళ హితానికి సంబంధించిన విషయాన్ని రఘునాథరావు భార్యని ఆయన ఎంత కుశలతతో అడిగారో వినండి.
పెన్షన్ తీసుకోవడానికి 15 రోజుల ముందు బాబా ఆమె కళ్ళలోకి వచ్చి ఆవిడ అభిప్రాయాన్ని అడిగారు. నెలకి 100 రూపాయలు ఇవ్వాలని నా మనసు కనిపిస్తోంది. నీ మనసులో అనుకున్న దానికి అది సరిపోతుంది కదా. అందుకు ఆ స్త్రీ ఇలా అంది, ఎందుకు అలా అడుగుతున్నారు బాబా, మాకు మీపై విశ్వాసం ఉంది. ఇక్కడ అతని దరఖాస్తు మంజూరైంది. రఘునాథరావు నమ్మకస్తుడైన ఉద్యోగి కనుక ఈ రోజు వరకు అతను అపారమైన సేవ చేశాడు కనుక అతనికి జీతంలో సగం పెన్షన్గా ఇవ్వాలని నిర్ణయం జరిగింది. నోటితో బాబా 100 రూపాయలు అని అన్నప్పటికీ దాని మీద ఇంకా 10 రూపాయలు ఎక్కువ, అంటే 110 ఇచ్చారు. అలా దయ చూపించేవారు సాయి సమర్థులు. భక్తుల పట్ల తమకుండే ప్రేమను ఆయన నిగ్రహించుకోలేకపోయేవారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. ఇప్పుడు మరొక అందమైన మనోరంజకమైన భక్తుల ప్రేమను పెంచే శ్రోతలను ఆనంద డోలికాల్లో ఊపే కథను వినండి. కెప్టెన్ హార్టే అనే పేరు గల ఒక డాక్టరు బాబా పట్ల గొప్ప శ్రద్ధాభక్తులున్నవాడు. బాబా అతనికి ఒక తెల్లవారుజామున స్వప్న దర్శనం ఇచ్చారు. అదొక అందాలొలికే అపురూపమైన కథ. హార్టే గ్వాలియర్లో ఉండేవాడు. అక్కడ అతను స్వప్నంలో బాబాను చూశాడు. ప్రశ్నించే విషయంలో బాబాకున్న కుశలతను, హార్టే దానికిచ్చిన సమాధానాలను వినండి. బాబా ఇలా అన్నారు, నన్ను మర్చిపోయావా? హార్టే వెంటనే ఆయన కాళ్ళు పట్టుకొని ఇలా సమాధానం ఇచ్చాడు, పిల్లవాడు ఒకవేళ తల్లిని మర్చిపోతే ఆమె కాక అతనికి జీవించటానికి మరో సాధన ఉంటుందా అని లేచి హార్టే హడావుడిగా తోటలోనికి వెళ్ళి నవనవలాడే తాజా చిక్కుడుకాయలను కోసి స్వయం పాకానికి కావలసిన సామగ్రి, అంటే స్వయం పాకం అంటే భోజనానికి కావలసిన బియ్యము, పప్పు, పిండి, నెయ్యి మొదలైన సామాన్ని దక్షిణ డబ్బుతో సహా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో భక్తిపూర్వకంగా తయారు చేశాడు. ఇలా అన్నీ సిద్ధం చేసుకొని ఆ చేటను బాబాకి అర్పించబోతున్నప్పుడు అంతలోనే హఠాత్తుగా అతని కళ్ళు తెరుచుకున్నాయి. తనకి కళ్ళొచ్చిందని అతనికి తెలిసింది. హార్టే మనసుకి ఆ పదార్థాలన్నీ కలిపి షిరిడీకి వెళ్ళి బాబాకు ప్రత్యక్షంగా అర్పించాలనిపించింది. అయితే అప్పుడు అతను గ్వాలియర్లో ఉన్నాడు కనుక ముంబైకి లేఖ వ్రాసి ఈ విషయం అంతా వివరంగా మిత్రుడికి, అంటే కాకాసాహెబ్ దీక్షిత్కి తెలియజేశాడు. షిరిడీ వెళ్ళమని అతనికి విన్నపం చేశాడు. అతనికి ఇంకా ఇలా తెలియజేశాడు, పోస్ట్లో డబ్బు వస్తుంది, యోగ్యమైన వంట సామగ్రిని తీసుకోండి, కానీ చిక్కుడుకాయలు మాత్రం ఏదో రకంగా అందులో ఉండేటట్లు చూడండి. మిగిలిన డబ్బు మీతో తీసుకెళ్ళి వంటకంతో పాటు బాబాకి ఇవ్వాలి. అప్పుడు బాబా పాదాలకి నమస్కరించి ప్రసాదం అడిగి నాకది పంపించాలి. డబ్బు మాత్రం దొరకలేదు. డబ్బు రాగానే ఆ మిత్రుడు కాకా బయలుదేరి షిరిడీకి వెళ్ళి సామాన్ తీసుకున్నాడు. కానీ చిక్కుడుకాయలు మాత్రం దొరకలేదు. సరిగ్గా అదే సమయానికి ఒక స్త్రీ తల మీద తట్టబెట్టుకొని వచ్చింది. ఆమెను పిలిచి చూసినప్పుడు అందులో చిక్కుడుకాయలు కనిపించాయి. అది అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు అతను సామానంతా మసీదుకి తీసుకెళ్లి సాయి మహారాజ్కి అర్పించాడు. ఆయన దాన్ని నానాసాహెబ్ నిమోన్కర్కి ఇవ్వగా నిమోన్కరు మర్నాడు దాన్ని వండి బాబాకి నైవేద్యం పెట్టడానికి తెచ్చాడు. తర్వాత బాబా భోజనాన్ని కూర్చున్నప్పుడు అన్నము, పప్పు మొదలైన వాటిపై చేయైనా పెట్టకుండా చిక్కుడుకాయ కూరను తీసుకోవడం చూసి అందరికీ ఆశ్చర్యం వేసింది. చిక్కుడుకాయ కూరని కొంత తీసుకొని ఆయన నోట్లో వేసుకున్నారు. ఈ విషయం హార్టేకి తెలిసినప్పుడు అతనిలో మనసుని ఆహ్లాద సాగరంలోకి జారవిడ్చే అంతులేని ఆనంద దీపాలు వెలిగాయి. ఇప్పుడు రాబోయే కథలోని చమత్కారం వినండి. సాయికి భక్తులను ముద్దు చేయటం అంటే ఎంతో ఇష్టము. ఒకసారి హార్టే మనసులో సాయి హస్తస్పర్శతో పావనమైన ₹1 ఇంట్లో ఉంచుకోవాలని కోరిక కలిగింది. అతని ఆ కోరికను సాయి నెరవేర్చారు కూడా. మనసులో కోరికలు కోట్లాదిగా ఉంటాయి. అందులోని చెడు కోరికలను చెరిపేసి మంచి కోరికలనే పెట్టుకోవాలి. సాయి కుశలత ఎలా ఉంటుందో చూడండి. ఆయన మన వెనకే నిలబడి ఉంటారు కనుక ఆ రకమైన మంచి కోరిక ఎంత ఉత్తమమైందో
అది సఫలమవటానికి ఒక క్షణం కూడా ఆలస్యం కాదు. హాటే మిత్రుడు ఒకడు సాయిబాబాను దర్శనం చేసుకోవాలన్న ఉత్సాహంతో షిరిడీకి బయలుదేరాడు. కోరిక మాత్రం మంచిదై ఉండాలి. సాయి ఆ కోరికను ప్రేమతో నెరవేరుస్తారు. సత్ప్రవర్తనపై ఇష్టముండే వారి ముద్దు ముచ్చట్లను తీర్చవలసిన బాధ్యత సాయి మీదే ఉంటుంది. ఆ మిత్రుడికి హాటే ఎంతో ప్రేమతో ₹1 ఇచ్చి ఇలా అన్నాడు, మర్చిపోవద్దు, దీన్ని బాబా చేతికివ్వు. మిత్రుడు షిరిడీకి వెళ్ళగానే అతను వెంటనే బాబా దర్శనం చేసుకున్నాడు. ఆయన చరణాలపై మస్తకం పెట్టి నమస్కరించి ఆయన ఎదురుగా కూర్చున్నాడు. దక్షిణ కోసం బాబా తమ చేతిని ముందుకు చాపగానే అతను మొదట తన దక్షిణ ఇచ్చాడు. బాబా వెంటనే దాన్ని తమ జేబులో వేసుకున్నారు. తర్వాత అతను హాటే ఇచ్చిన ₹1 తీసి దాన్ని కూడా నమస్కరించి బాబా అరచేతిలో పెట్టి ఇలా అన్నాడు, ఈ దక్షిణ హాటే నాతో పంపాడు. సాయిబాబా సర్వుల హృదయాల్లోనూ నివసిస్తారు. హాటే గ్వాలేర్లోనే ఉన్నప్పటికీ అతని మనసులోని కోరికను తెలుసుకొని ఆ ₹1 వైపు ఆయన చూశారు. హృదయంలో పొంగి పొరలే ప్రేమతో బాబా దాన్ని తమ ముందు పెట్టుకొని దాని వైపు నిశ్చితంగా అలాగే చూస్తుండిపోయారు. అక్కడున్న వారంతా కూడా బాబా వైపు ఆశ్చర్యంగా అలాగే చూడసాగారు. కుడి చేతి బొటన వేళ్ళతో ఆ ₹1ని పైకి ఎగరేసి పట్టుకోవడం మొదలుపెట్టారు బాబా. అలా కొద్దిసేపు ఆడుకొని ఆ ₹1ని ఆయన తిరిగి ఇచ్చేశారు. ఆ మిత్రునితో బాబా ఇలా అన్నారు, ఇది ఎవరిదో వాళ్ళకి ఇచ్చేసేయి. నీతో ప్రసాదం తీసుకెళ్ళు. మాకు నీదేదీ వద్దు. హాయిగా విశ్రాంతిగా ఉండమని అతనితో చెప్పు. అప్పుడు ఆ మిత్రుడు బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి విభూది ప్రసాదం తన దగ్గర పెట్టుకొని బాబా అనుమతి తీసుకొని గ్వాలియర్లో తన ఇంటికి తిరుగు మొహం పట్టాడు. గ్వాలియర్లు వచ్చాక డాక్టర్కి ఆ ₹1 నాణ్యం ఇచ్చి జరిగిన సమాచారం అంతా చెప్పాడు. అది విని హాటే హృదయము ప్రేమ ప్రసన్న పరిమళాలతో నిండిపోయింది. అతని మనసులో ఇలా అనుకున్నాడు, నా ఉద్దేశం తెలుసుకుని బాబా నా మనసులోని కోరికను సఫలం చేశారు. హాటే మనసుకు అలా అనిపించింది. అది అతని స్వంత అభిప్రాయము. మహాత్ముల యోచన, వారి ఉద్దేశము ఎవరికైనా మాత్రం ఎలా తెలుస్తాయి? హాటేకి కలిగిన భావం నిజమే అనుకుంటే ఇప్పుడు మరో అనుభవాన్ని చూడండి. అది దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. మహాత్ముల మనసులో ఏముంటుందో అది వారికే తెలుస్తుంది. సత్పురుషులు మనసులోది సత్పురుషులకే తెలుస్తుంది. కొందరు ₹1 తిరిగి ఇచ్చేస్తారు, మరికొందరు జేబులో వేసుకుంటారు. దానికి కారణం ఏమై ఉంటుంది? దానికి కారణం ఏమై ఉంటుందో, బాబా మనసులో ఏముందో ఎవరు చెప్పగలరు? దానికి కారణం ఆయనకే తెలియాలి. మనం కేవలం ఆ చమత్కారాన్ని చూడాలంతే. అలాంటి సందర్భాన్ని పోనీయకుండా విశేషమైన ఆ కథను వినండి. ఒకసారి బాబా మీద అపారమైన ప్రేమ ఉన్న వామన్ నార్వేకర్ అనే పేరుగల భక్తుడు ఒక అందమైన ₹1ని భక్తిపూర్వకంగా బాబాకి సమర్పించుకోవటానికి వచ్చాడు. దానికి ఒకవైపు సీతారామ లక్ష్మణుల బొమ్మలున్నాయి. మరోవైపు చేతులు జోడించిన మారుతి అందమైన బొమ్మ ఉంది. దాన్ని బాబాకి అర్పించడంలో అతని మనసులోని కోరిక ఏమిటంటే దాన్ని బాబా చేతి స్పర్శ అవగానే విభూది ప్రసాదంతో కలిపి దాన్ని తిరిగి ఇంటికి తీసుకెళ్ళాలి. కనుక అతను దాన్ని బాబా చేతిలో పెట్టాడు. అందరి మనోగతాలు బాబాకు తెలుసు. ఆయన ఆ ₹1 చేతిలో పడగానే బాబా దాన్ని వెంటనే తమ జేబులో వేసుకున్నారు. మాధవరావు వామనరావు మనసులోని కోరికను బాబాకు చెప్పాడు. ఆ ₹1ని తిరిగి ఇవ్వమని బాబాను ఎంతగానో బ్రతిమలాడాడు. కానీ బాబా వామనరావు ఎదుటే మాధవరావుతో ఇలా అన్నారు, అది అతనికి ఎందుకు ఇవ్వాలి? దీన్ని మనమే ఉంచుకోవాలి. బాబా ఇంకా ఇలా అన్నారు, ఒకవేళ అతను దీనికి ధరగా ₹25 చెల్లిస్తే అతనికి దీన్ని తిరిగిస్తాను. అప్పుడు వామనరావు ఆ ₹1 కోసం హడావుడిగా అందరినీ అడిగి ₹25 పోగు చేసి బాబాకి ఇచ్చాడు. కానీ బాబా వాటిని కూడా జేబులో వేసుకుని ఇలా అన్నారు, ₹1 రాసిపోసి ఇచ్చినప్పటికీ అది ఈ ₹1తో సమానం కాదు. దాని ముందు ఇది తక్కువే. శ్యామ, దీన్ని నువ్వు తీసుకో, నీ దగ్గరుంచుకో, పూజా గదిలో పెట్టి పూజించు. అప్పుడు అలా ఎందుకు చేశారు అని బాబాను అడిగే ధైర్యం ఎవరికి ఉంటుంది? సాయిబాబాకి యోగ్యాలు ఏమిటో తెలుసు.
ఇచ్చినా తీసుకున్నా అన్నిటికీ ఆయనే సమర్థులు. సరే, ఇప్పుడు ఈ కథ ముగించి శ్రోతల మనసులకి విశ్రాంతినిద్దాం. దానివల్ల ఇప్పుడు విన్న ఈ కథ మనన నిధి ధ్యాసలు జరుగుతాయి. ఏదైనా చేసినా లేదా విన్నా దాన్ని బాగా ఆలోచించకపోతే అది మనసులో ఇంకదు. దాన్ని మళ్ళీ మళ్ళీ లోతుగా ఆలోచించకపోతే ఆ శ్రవణం వ్యర్థమవుతుంది. హేమడ్ పంతు సాయిని శరణన్నాడు. సకల సాధనలకి మానవ జీవితంలో ప్రాప్తింపజేసుకోగల అన్ని విషయాలకు సాధన కారణభూతమైన అంగము అయినా బాబా చరణాలపై అయినా బాబా చరణాలను తలపై ధరిస్తున్నాడు. ఇప్పుడు తర్వాత నిరూపణ వస్తుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమడ్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థల సత్య చరిత్రలోని స్వప్న కథన అనే పేరు గల 29వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయినాథుని శరణ్ బాబూజీకి జై. 30వ అధ్యాయము మొక్కుబడుల కథనము. శ్రీ గణేషునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజ్కి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతారామచంద్రుడికి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. ఓ భక్తవత్సల, కరుణాలయ సదాయ సాయినాథ, నీకు నమస్కారము. మీ కేవల దర్శనముతో వ్యధల కబంధ హస్తాల్లో నలిగే భక్తులకు సంసారములోని భయాన్ని మీరు దూరం చేస్తారు. వారి సంకటాలను నశింపచేస్తారు. సత్పురుషుల శిరస్సుపై ధరించిన రత్నం అంటే మహాత్ములలో శ్రేష్టమైన సాయినాథ. మొదట మీరు ఆకార గుణరహితంగా ఉన్నారు. తరువాత భక్తుల భావభక్తి అనే దారాలకు కట్టుబడి ఆకారము గుణాలతో సహా ప్రకటమైనారు. ఇక్కడ గుణము అనే శబ్దానికి శ్లేష అంటే స్వభావము, దారము అనే 2 అర్థాలు ఉన్నాయి. తమ భక్తులను ఉద్ధరించడం అనే పని తప్ప మహాత్ములకు మరో పనే ఉండదు. మీరు మహాత్ముల కూటమికే గురువు. అలాంటప్పుడు మీరు ఆ కార్యాన్ని వదలడమన్న ప్రశ్నే లేదు. మీ 2 పాదాలను పట్టుకున్న వారి పాపాలన్నీ నశిస్తాయి. పూర్వజన్మ సంస్కారాలు ఉదయించి వారి మార్గము నిర్భయముగా నిష్కటంకంగా అవుతుంది. మీ చరణాలు గుర్తొచ్చి గొప్ప క్షేత్రములో ఉండే బ్రాహ్మణులు కూడా షిరిడీకి వస్తారు. గాయత్రి మంత్రాన్ని పురచ్చరణ అంటే దాన్ని సిద్ధింప చేసుకోవడానికి చేసే శాస్త్రోక్త అనుష్ఠానము చేస్తారు, లేదా పురాణ గ్రంథాలు చదువుతారు. శుద్ధి చేయటం అనే విధి జరగనటువంటి ఏమాత్రము శక్తి లేని మాకు ఇక భక్తి అనే ఆలోచన ఏముంటుంది? సర్వులు మమ్మల్ని వదిలేసినప్పటికీ సాయిబాబా మాత్రము మమ్మల్ని దూరము చెయ్యరు. ఆయన ఎవరిపై కృప చూపిస్తారో వారికి ఊహకందనంత గొప్ప సామర్థ్యము ప్రాప్తిస్తుంది. ఆత్మ అనాత్మ అంటే ఆత్మ నుంచి వేరైన ఇతర వస్తువుల్లోని తేడా తెలుసుకోగల లాభము, దానితో పాటు ఆత్మజ్ఞానము అనే లాభము కూడా కలుగుతుంది. సాయిబాబా నోటి నుంచి వచ్చే మాటలు వినాలన్న ఆతృతతో భక్తులు పిచ్చివాళ్ళైపోయి ఆయన ప్రతి ఒక్క మాటని తమ మనసుల్లో ముద్రించుకుంటారు. శ్రద్ధతో ఆ మాటల్లోని ప్రతి అక్షరాన్ని నిజంగా అనుభవిస్తారు. తమ భక్తుల మనసుల్లోని ఇచ్చ సాయిబాబాకి పూర్తిగా తెలుసు. అది నెరవేర్చటానికి ఆయనే సమర్థులు. కనుకే ఆయన భక్తులు కృతార్థులవుతారు, తమ కార్యసిద్ధిని ప్రాప్తింప చేసుకుంటారు. ఓ సాయినాథ, పరుగున వచ్చి నన్ను కలవండి. మీ చరణాల్లో నేను మస్తకము పెడుతున్నాను. నా అపరాధాలన్నీ మరిచిపోండి. ఈ దాసుడి చింతలను దూరం చెయ్యండి. ఈ ప్రకారంగా సంకటాలతో పీడించబడే భక్తులు సాయినాథుని స్మరణ చేసినప్పుడు వారి భయగ్రస్త చిత్తాలకు శాంతినిచ్చేవారు ఆయనొకరే. దయామృత సాగురులైన సాయినాథులు నాపై కృపాసుధా జలపాతాలు వర్షించినందువల్లనే ఈ శుభప్రదమైన గ్రంథాన్ని చదువరుల ముందు నేను పెట్టగలుగుతున్నాను.
లేకపోతే ఆ గ్రంథాన్ని రచించటానికి నాకున్న అర్హత ఏపాటిది? అసలు ఈ బాధ్యతను ఎవరైనా తీసుకునేవారేనా? ఆయనే ఆ బాధ్యతను తీసుకున్నారు కనుక ఇక నా తలపై భారమేముంటుంది? నా వాణిని ప్రకాశింపజేయగలవారు, నా మనస్సుని ముసిరిన అజ్ఞానమనే అంధకారాన్ని నాశనం చేయగల సాయి సమర్థులనే చిన్మయ దీపిక నా వద్ద ఉన్నప్పుడు నేను మనసులో శంకను ఎందుకు పెనవేసుకోవాలి? అత్యంత కృపామృత సాగరులైన ఆ ప్రభువుపై నాకున్న విశ్వాసం వల్ల నాకు కొంచెం కూడా బాధ అనిపించలేదు. నా మనసులోని కోరిక నెరవేరింది. ఈ గ్రంథము ఆయన కృపా ప్రసాదమే. ఈ గ్రంథమనే సత్పురుషుల సేవ అంటే నా పూర్వజన్మలోని పుణ్య సంగ్రహమే. దేవా, నీకు చేసే ఈ సేవ వల్ల నేను అదృష్టవంతుణ్ణి, ధన్యుణ్ణి అయ్యాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री సాయినాథ్ శరత్ బాబూజీకి జై। గడిచిన అధ్యాయంలో ఎంతో దయాపరులైన సాయినాథులు తమ భక్తులకు అనేక రకాలుగా అనుభవాలిచ్చి ఎలాంటి శిక్షణ ఇచ్చేవారో మీరు విన్నారు। ప్రస్తుతపు అధ్యాయంలో సప్తశృంగి దేవి యొక్క ఓ ఉపాసకుడి మధురమైన ఆనందదాయకమైన కథను వినండి। దేవుడు దేవతలు తమ భక్తులను మహాత్ములకు స్వాధీనం చేయటం అనేది ఓ చమత్కారం। దాన్ని పరిశీలనాత్మక దృష్టితో చూడండి। సాయి మహారాజు కథలు అనేకం, ఒకదానికన్నా మరొకటి అద్భుతం। ఈ కథ వినసొంపుగా ఉంటుంది। జాగ్రత్తగా వింటే సంతోష సౌవర్ణ వీధుల్లోకి నెట్టే తృప్తి మీకు కలుగుతుంది। మీకు సాయిబాబా మహిమ వ్యాపకత తెలుస్తాయి। విమర్శకులు, తర్కాలు చేసేవాళ్ళు, వాద వివాదాలు చేసేవాళ్ళు ఈ కథలు పట్టించుకోకండి। ఇక్కడ వాద ప్రతివాదాలు వద్దు, అపారంగా గాఢ ప్రేమ కావాలి। ఈ కథను వినేవారు జ్ఞానులై ఉండాలి, భావికులై ఉండాలి, శ్రద్ధాపరులు, నిష్ఠావంతులు అయి ఉండాలి, మహాత్ముల సేవకులై ఉండాలి। ఇతరులకి కథలు అబద్ధం అనిపిస్తాయి। సాయినాథుల లీలలనే ఈ కల్పవృక్షం ఫల పుష్పాలతో నిశ్చయంగా విరగబడి ఉంది। గొప్ప అదృష్టవంతులైన భక్తులే ఈ ఫల పుష్పాదులను ఆ వృక్షం నుంచి క్రిందకు దింపగలుగుతారు। ఈ పరమ పవిత్రమైన కథ పరమార్థం మీద కోరిక పెట్టుకునే వారికి మోక్షాన్ని ప్రాప్తింపజేయగల సమస్త సాధనాలలో ముఖ్యమైన సాధన, అందరికీ శ్రేయస్సు కలిగించగలది, జడ జీవులను సహజంగా ఉద్ధరించగల ఈ సాయి కథ అమృత పానం జగత్తులో జనులకు తృప్తి కలిగించగలది, మోక్షాన్ని కోరుకునే వారికి మోక్ష సాధన। ఇక్కడ ఒక కథను చెప్తూ ఉంటే మరెన్నో కథలు గుర్తొస్తున్నాయి కనుక హేమాడ్ పంత్ శ్రోతలను వినమని నమ్రతతో కోరుకుంటున్నాడు। అలా ఒక్కొక్క కథను చెప్తూ ఉంటే సాయి లీలా అమృత రసంలోని మాధుర్యం పెరిగి సంసారం అనే బడబానలలో బాధలు పడేవారికి తృప్తి కలుగుతుంది। సాయి యొక్క కార్యదక్షత ఇదే। నాసిక్ జిల్లాలోని వని అనే గ్రామంలో కాకాజీ వైద్య అనే పూజారి ఓ దేవిని పూజిస్తూ ఉండేవాడు। ఆ దేవి పేరు సప్తశృంగి। పూజారి మనసులో చాలా అస్థిరత చోటు చేసుకుంది। భయంకర కష్టాల్లో కొలిమిలో కాలిపోతూ సంసారంలో బాధలు పడ్డాడు। సంసార ధరుణి చక్ర పరిభ్రమణంతో మనసు బొంగరంలాగా గిరగిరా తిరుగుతుంది। శరీరం ఇటు అటు తూలుతుంది, శాంతి క్షణమైన ఉండదు। కనుక దుఃఖితుడైన కాకా గారు చింత నుంచి ముక్తి పొందడానికి దేవాలయానికి పోయి దేవి కరుణను యాచించాడు। అతను మనసులో చేసుకున్న ప్రార్థనను విని అతని భావభక్తిని చూసి దేవి ప్రసన్నురాలయ్యింది। అదే రాత్రి అతనికి వచ్చిన ఆ కళ ఏమిటో, ఆ చమత్కారం ఏమిటో శ్రోతలు వినాలి। దేవి సప్తశృంగి మాత కాకా గారి స్వప్నంలోకి వచ్చి ఇలా అంది, నువ్వు బాబా దగ్గరికి వెళ్ళు, నీ మనసుకి శాంతి కలుగుతుంది। ఈ బాబా ఎవరు, ఎక్కడుంటారు అన్న వివరాలు దేవి చెప్తుందని కాకా మనసులో ఉత్సాహపడ్డాడు। కానీ అప్పుడే అతని కళ్ళు
తెరుచుకున్నాయి. కల కూడా వెంటనే ముగిసింది. అతని జిజ్ఞాస మాత్రం అలాగే ఉండిపోయింది. దేవి చెప్పిన ఈ బాబా ఎవరు అని కాకాగారు ఆలోచించారు. ఈ బాబా అంటే బహుశా త్రయంబకేశ్వరుడై ఉండాలని కాకాగారి మనసుకి నిశ్చయంగా అనిపించింది. త్రయంబకేశ్వరుని దర్శనం చేసుకోవడానికి అతను వెంటనే అక్కడికి వెళ్ళాడు. కానీ అతని మనసులోని అశాంతి చల్లారలేదు. కాకాగారు త్రయంబకేశ్వరంలో 10 రోజులున్నాడు. కానీ చివరి వరకు అతని ఉదాసీనత పోలేదు. అతని మనసులోని క్షోభ ఏమీ పోలేదు. అస్వస్థత శాంతించలేదు. పైగా రోజు రోజుకి నిరుత్సాహం పెరిగిపోయింది. రోజు ఉదయాన్నే స్నానం చేసి రుద్ర అధ్యాయం ఆవర్తన చేసి శివలింగం మీద సతతము అభిషేక ధారలను వర్షించేవాడు. కానీ మనసులో అశాంతి అలాగే ఉండేది. కాకాగారు వనికి తిరిగి వచ్చాడు. దేవి దగ్గరికి మళ్ళీ వెళ్ళి అత్యంత దయనీయంగా ప్రార్థిస్తూ ఇలా అన్నాడు: త్రయంబకేశ్వరానికి నన్నెందుకు పంపించావు? ఇప్పటికైనా నా మనసుని స్థిరం చేయి. ఈ వ్యర్థమైన ప్రయాణాలు ఆపేశాయి. దేవి ఆ రాత్రి మళ్ళీ అతనికి దర్శనమిచ్చి ఇలా అంది: నేను బాబా అని అన్నది షిరిడీలోని సమర్థ సాయిబాబా గురించే. నువ్వు అనవసరంగా త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళావో అర్థం కావటం లేదు. కాకాగారు అప్పుడు మనసులో ఇలా అనుకున్నాడు: ఈ షిరిడీ ఎక్కడుంటుంది? అక్కడికి ఎలా వెళ్ళాలి? బాబా ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు అక్కడికి నేను వెళ్ళటం ఎలాగో అదేమీ అర్థం కావటం లేదు. కానీ సత్పురుషుల మహాత్ముల చరణాలలో ఆసక్తిని, వారి దర్శనం చేసుకోవాలని మనసులో కోరికను పెట్టుకుంటే వాళ్ళ ఉత్తమ ఇచ్చను సత్పురుషులే కాదు ఈశ్వరుడు కూడా నెరవేరుస్తాడు. సత్పురుషులే ఈశ్వరుడు. ఇద్దరిలో కొంచెం కూడా భేదం లేదు. అంతేకాదు ఇద్దరిని వేరు అనడమే ద్వైతం. మహాత్ములు ఈశ్వరుడు ఇద్దరూ నిరంతరం ఐక్యరూపంతోనే ఉంటారు. నేను నా సొంత ఇచ్చతో మహాత్ముల దర్శనానికి వెళ్తాను, నా మనసులోని కోరికను నెరవేర్చుకుంటాను అని అనడం కేవలం అహంకారము, గొప్పలు చెప్పుకోవడము అవుతుంది. సత్పురుషుల చేతలు అతర్క్యం. సత్పురుషుల మనసుకి అనిపించకపోతే అసలు వాళ్ళ దర్శనానికి ఎవరైనా పోగలరా? ఆశ్చర్యం ఏమిటంటే వాళ్ళ సత్తా లేకపోతే చెట్టు ఆకైనా కదలదు. దర్శనం చేసుకోవాలనే ఉత్కంఠ, తీవ్ర భావన, మనసు నిండా నిష్ఠ పెట్టుకున్న ఆ భక్తి శ్రేష్ఠులకి స్వానంద గంగాజరి తరంగాల్లో తేలియాడే అనుభవం అపరిమితంగా లభిస్తుంది. సాయిబాబా దర్శనానికి ఎలా పోవాలి అన్న చింత కాకాగారి మనసుని పట్టి పీడించింది. అయితే ఇక్కడికి అతని చిరునామాని వెతుకుతూ షిరిడీ నుండి ఒక అతిథి వచ్చాడు. ఆ అతిథి మాత్రం సామాన్యుడా? అందరికంటే అతను బాబాకి ఎంతో ప్రేమ స్పందుడు. అతని పేరు మాధవరావు. అతనికి వంశపారపర్యంగా వచ్చిన పేరు దేశపాండే. అతను తప్ప ఇతరులు ఎవరు బాబా వద్ద అంత చనువుగా ఉండేవారు కాదు. అతను ఎప్పుడూ బాబాతో ప్రేమగా చిలిపిగా కలహిస్తూ ఉండేవాడు. ఆయన్ని అరే ఒరే అనేవాడు. కడుపున పుట్టిన బిడ్డలా అతనికి విలక్షణ ప్రేమ ఉండేది. అలాంటి ఆ అతిథి ఆ క్షణంలో వనికి వచ్చాడు. మాధవరావుకి చిన్నతనంలో జబ్బు చేసినప్పుడు అతని తల్లి సప్తశృంగి దేవికి మొరపెట్టుకునిందట: వీణ్ణి నీ ఒడిలో పెట్టాను. వీణ్ణి బతికించడం చంపడం నీ చేతిలోనే ఉంది. నా బిడ్డ బాగైతే నిశ్చయంగా నీ పాదాల్లో పెడతాను అని షిరిడీకి ఆ దేవికి మొక్కుకున్నప్పుడు పిల్లవాడికి నయమయ్యింది. వైద్యుడేమిటి, దేవుడేమిటి, పని అయిపోయాక వాళ్ళని మర్చిపోతాం. మొక్కు అనేది కష్టాలు ఉన్నంత వరకే గుర్తుంటుంది. అది ఒకవేళ తీర్చకపోతే భీతికి కారణమవుతుంది. సరే, ఎన్నో రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. మాధవరావు తల్లి మొక్కుని మర్చిపోయింది. చివరికి తన మరణ సమయంలో ఆమె మాధవరావుకి ఇలా చెప్పింది: ఆ మొక్కు మొక్కి ఎన్నో సంవత్సరాలయ్యింది. తీర్చాలనుకుంటూనే నాకు ఈ రోజు వచ్చేసింది. ఇంకా ఆలస్యం చేయవద్దు. దేవీ దర్శనానికి వెంటనే వెళ్ళు. అలాగే ఓసారి ఆ తల్లి 2 స్తనాలకి చర్మవ్యాధి వచ్చింది. భరించరానంత బాధ కలగడం వల్ల ఆమె దేవికి మరో మొక్కు మొక్కుకునింది: నీకు నేను సాష్టాంగం చేస్తున్నాను. ఈ యాతన నుంచి నీవు నన్ను తప్పిస్తే 2 వెండి స్తనాలను నీకు సమర్పిస్తాను. తీర్చుకుందామనుకుంటూనే ఆ మొక్కు కూడా అలాగే ఉండిపోయింది. అది కూడా ఆ తల్లికి మరణ సమయంలోనే గుర్తొచ్చింది. దీన్ని గురించే బబ్యాకి, అంటే మాధవరావుని అతని తల్లి బబ్యా అనేది, గుర్తు చేసి మొక్కు తీరుస్తానని మాట తీసుకొని
వాసనారహితురాలై ఏ వాసన మిగిలినటువంటి స్థితిలో మరణించి హరిచరణాలలో లీనమయ్యింది. తర్వాత శ్యామ పోదాం అనుకుంటూగానే రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. మాధవరావు కూడా ఆ విషయం మర్చిపోయాడు. ఆ మొక్కు తీరకుండా అలాగే ఉండిపోయింది. ఈ ప్రకారంగా 30 సంవత్సరాలు గడిచిపోయాయి. షిరిడీలో ఏం జరిగిందో చూడండి. ఒక జ్యోతిష్కుడు ప్రయాణం చేస్తూ అక్కడికి వచ్చాడు. అతనికి జ్యోతిశాస్త్రాన్ని గురించిన గాఢమైన జ్ఞానం ఉంది. భూత, భవిష్య, వర్తమానాలు అతనికి తెలుసు. అనేక ప్రశ్నలను అడిగినప్పుడు వాటికి సమాధానాలు చెప్పి అతను గ్రామస్తుల నుంచి మంచి మెప్పు పొందాడు. శ్రీమన్ కేశవరావు బూటి మొదలైన అనేకుల ఎదుట జరగబోయే విషయాలు చెప్పి అందరికీ అతను తృప్తి కలిగించాడు. మాధవరావు చిన్న తమ్ముడు బాపాజీ తన భవిష్యత్తుని అడిగినప్పుడు ఆ జ్యోతిష్కుడు వారి మీద దేవి కోపించిందని చెప్పాడు. అతను ఆ తర్వాత ఇలా అన్నాడు, మీ అమ్మ తను మొక్కిన మొక్కును మీ అన్నయ్యని తీర్చమని తన మరణ సమయంలో చెప్పింది. ఇప్పటి వరకు ఆ మొక్కు తీర్చకపోవడం వల్ల దేవి మీకు ఎన్నో కష్టాలను కలిగిస్తూ ఉంది. మాధవరావు ఇంటికి వచ్చాక బాపాజీ అతనికి సంగతంతా చెప్పాడు. అది విని మాధవరావుకి అసలు విషయం గుర్తొచ్చింది. కంసాలిని పిలిచి 2 వెండి స్థానాలను చేయించాడు. అవి తీసుకొని అతను మసీదుకి వెళ్ళాడు. బాబాకి సాష్టాంగం చేసి ఆ 2 వెండి స్థానాలను ఆయన ముందు పెట్టి ఇలా అన్నాడు, ఈ మొక్కును తీర్చండి. మీరే మాకు సప్తశృంగి, మీరే మాకు దేవి. ముందు మొక్కుకున్న విధంగా ఇచ్చే మొక్కుబడిగా వీటిని తీసుకోండి. ఇవి తీసుకొని శాంతించండి. దానికి బాబా ఇలా అన్నారు, సప్తశృంగి మందిరానికి వెళ్ళి ఆమెది ఆమెకే ఇవ్వు. నీ చేత్తో ఈ సుందర స్తనాలను ఆమె చరణాలపై పెట్టు. బాబా అన్న మాటలు విని మాధవరావు మనసుకి కూడా అదే ఆలోచన వచ్చి అతను దేవీ దర్శనానికి వెళ్ళడానికి నిశ్చయించుకొని ఇల్లు వదిలి బయలుదేరాడు. అతను బాబా దర్శనం చేసుకున్నాడు. శుభ ఆశీస్సులను కోరి విభూది ప్రసాదాన్ని ఆయన అనుమతిని తీసుకొని బయలుదేరాడు. సప్తశృంగికి వచ్చాడు. తన పూర్వజుల నాటి నుంచి వస్తున్న కుల పురోహితుణ్ణి వెతుకుతూ వెళ్ళాడు. అదృష్టవశాత్తు అతను అలా సహజంగా కాకాగారింటికి వచ్చాడు. సాయిబాబాను వెంటనే దర్శనం చేసుకోవాలన్న కోరిక కాకాగారి మనసులో ఉన్నప్పుడే ఈ మాధవరావు వచ్చి కలవడం జరిగింది. ఇదేమన్నా చిన్న విషయమా? మీరెవరు? మీరెక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు. అతను షిరిడీ నుంచి వచ్చానని తెలిసింది. అతని ఆనందానికి పరిమితి ఎక్కడ? వారిద్దరూ అమాంతం కౌగిలించుకున్నారు. అలా వారిద్దరూ ఆనందించి సాయిబాబా లీలలను ముచ్చటించుకున్నారు. శ్యామ యొక్క కార్యక్రమం అయిపోగానే ఉపాధ్యాయుడు షిరిడీకి బయలుదేరాడు. మాధవరావు లాంటి వారి సాంగత్యం, అందులోనూ అది కోరుకోకుండానే లభించడం వల్ల ఆ పురోహితుడు ఆనందంతో పొంగిపోయాడు. అతను షిరిడీ వెళ్ళాలని అనుకున్నాడు. శ్యామ మొక్కు తీర్చిన తర్వాత మొదట తన మనసులో కోరుకున్నట్లు ఆ ఆతృత తపనలతోనే కాకాగారు బయలుదేరారు. షిరిడీ వద్ద గోదావరి తీరానికి వచ్చారు. అక్కడి నుంచి వెంటనే షిరిడీ వచ్చారు. రాగానే గొప్ప ప్రేమతో, ఉత్సాహంతో సాయిబాబా దర్శనానికి బయలుదేరారు. కాకాగారు బాబా చరణాలకి నమస్కరించారు. అశ్రుపూర్ణ నయనాల నుంచి జలజలా కారే కన్నీటితో వాటిని కడిగారు. దర్శన సుఖంతో సంపన్నమైనారు. అతని మనసుని పెనవేసిన అశాంతి తొలగి ప్రశాంతి కలిగింది. ఏ కారణంతో దేవి కల్లోకి వచ్చిందో ఆ సమర్థ సాయినాథుని తన కళ్ళతో చూసి కాకాగారు నిజంగా సుఖించారు. అతని మనోరథం నెరవేరింది. సరే, సాయి దర్శనంతో కాకాగారు సుఖ సంపన్నులైనారు. అతని చిత్తంలో చిన్మయ జ్యోతులు వెలిగాయి. ఆనందం చిందులు వేసింది. బాబా అత్యంత కృపను వర్షించడంతో అతని మనసు నిజంగా నిశ్చింతగా అయ్యింది. అతని మనసులోని చాంచల్యం నశించిపోయింది. అతను అబ్బురపడసాగాడు. తనను తానే ప్రశ్నించుకున్నాడు, ఈయన కరణి ఎంత అద్భుతం! ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఏమీ ప్రశ్నించునూ లేదు, ఆశీర్వాదం కూడా ఇవ్వలేదు. కేవలం ఈయన దర్శనంతోనే సుఖం కలిగింది. నా మనసులోని చాంచల్యం ఆయన కేవలం దర్శనంతోనే శాంతించింది. నాకు అలౌకిక సుఖం సమృద్ధిగా ప్రాప్తించింది. దీన్నే కాబోలు దర్శన మహిమ అని అంటారు. కాకాగారి దృష్టి బాబా పాదాలపై లగ్నమయ్యింది. అతని నోటి నుంచి ఒక్క మాటైనా బయటకు రాలేదు. బాబా గురించిన విశేషాలను చెవులారా విని అతనికి పట్టరానంత ఆనందం కలిగింది. పూజారి కాక భక్తితో సాయి సమర్థులను శరణన్నాడు.
తన మనసులో సుఖశాంతులను మళ్ళీ పొంది మునుపటి చంచల వృత్తిని మర్చిపోయాడు. ఈ ప్రకారంగా కాకాగారు షిరిడీలో 12 రోజులుండి సుస్థిర మనసుతో సప్తశృంగికి తిరిగి వెళ్ళాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. కళ నిజమవ్వాలంటే కూడా ఆ కళ తెల్లవారుజామున వచ్చి ఉండాలి. అలాంటి సమయంలో వచ్చిన కళలే సఫలమవుతాయి. వేరే సమయాల్లో వచ్చిన కళలు వ్యర్థమవుతాయి అని అందరూ అనుకుంటారు. కానీ ఈ షిరిడీ స్వప్నాలు ఎక్కడ ఎప్పుడు వచ్చినా భక్తులకు అవి ఏ అవాంతరాలు లేకుండా అనుభవాన్ని కలిగిస్తాయి. దీని గురించి ఓ చిన్న సంగతి శ్రోతలకు చెప్తాను. అది వింటే వారి మనసుకి గొప్ప ఆశ్చర్యం కలుగుతుంది. బాబా కథలు వినాలన్న ఉత్సాహం మరింతగా కలుగుతుంది. ఓ రోజు మధ్యాహ్నం 2 గంటలకు బాబా కాకా దీక్షిత్తో ఇలా అన్నారు. గుర్రబండి చేసుకుని రహతాకి వెళ్ళు, కుశాల్ బావుని తీసుకురా. అతన్ని చూసి చాలా రోజులైంది. అతన్ని చూడాలి అనిపిస్తుంది కనుక అతన్ని తీసుకురమ్మని నిన్ను పంపించానని అతనితో చెప్పు. దీక్షిత్ ఆ ఆజ్ఞను శిరసావహించి గుర్రబండి చేసుకుని వెంటనే రహతాకి వెళ్ళాడు. కుశాల్ బావు కలిసిన వెంటనే అతనితో తన రాకకి కారణం చెప్పాడు. బాబా కబురు అందుకున్న కుశాల్ బావుకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. అతను ఇలా అన్నాడు, ఇప్పుడే నేను నిద్రపోయి లేచాను. నిద్రలో కూడా బాబా నాకు ఇదే ఆజ్ఞ ఇచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసి అలా చేరికలో పడి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కళ్ళు మూతలు పడగనే బాబా నాతో స్వప్నంలో ఇప్పుడే షిరిడీకి బయలుదేరు అన్నారు. నా కోరిక బలపడింది. కానీ ఏం చేయను, దగ్గరలో గుర్రం లేదు కనుక పిల్లవాడిని ఆ విషయం కనుక్కురమ్మని పంపాను. పిల్లవాడు అలా ఊరు బయటకు వెళ్ళాడు. ఇలా మీ గుర్రబండి వచ్చింది. దానికి దీక్షిత్ పరిహాసంగా ఇలా అన్నాడు, కనుకే బాబా నన్ను పంపించారు. మీరు అక్కడికి నాతో వస్తానంటే బయట బండి సిద్ధంగా ఉంది. అప్పుడు కుశాల్ బావు మనసంతా ఆనందంతో నిండిపోగా దీక్షిత్తో పాటు షిరిడీ వచ్చాడు. తాత్పర్యం ఏమిటంటే కుశాల్ బావుని కలవాలన్న బాబా మనసులోని కోరిక నెరవేరింది. కుశాల్ బావుకు కూడా బాబా చేసిన ఈ లీలను చూసి కంఠం రుద్ధమైంది. ఓసారి ముంబైలో నివసించే రామ్లాల్ అనే పేరు గల ఓ పంజాబీ బ్రాహ్మణుడికి బాబా స్వప్న దర్శనమిచ్చారు. దిగ్ అంటే ఆకాశం, వాయు, రవి, వరుణు అనగా జలదేవతల అనుగ్రహ ప్రభావంతో లోపలి విషయాల గురించి బయట విషయాల గురించి జ్ఞానం కలుగుతుంది. దాన్ని జాగ్రత్త అవస్థ అంటారు. సర్వ ఇంద్రియాలు అనగా 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు విశ్రాంతి తీసుకున్నప్పుడు జాగ్రత్త అవస్థలో మనసులో ముద్రింపబడిన విషయాలు మేలుకొని గ్రాహ్య అనగా స్వీకరించడానికి యోగ్యమైన విషయాలు, గ్రాహక అనగా వాటిని స్వీకరించే వారు రూపంలో మనసులోకి వస్తాయి. అలా ఉంటుంది స్వప్న లక్షణం. కానీ రామ్లాల్ స్వప్నం విలక్షణమైనది. అతనికి బాబా రూపము గుణము తెలియవు. అతను ఎన్నడూ ఆయన్ని దర్శించలేదు. అయినా అతనితో బాబా నా దగ్గరికి వచ్చి వెళ్ళు అన్నారు. ఆకారంలో ఆయన సాధువులా అనిపించారు. కానీ ఆయన ఎక్కడ ఉంటారో అతనికి తెలియలేదు. రామ్లాల్ మేల్కుని సుదీర్ఘంగా ఆలోచనలో పడ్డాడు. ఆ సాధువు దగ్గరికి వెళ్ళాలని అతని మనసుకి అనిపించింది. కానీ ఆయన ఎక్కడుంటారో అతనికి తెలియలేదు. తమ దర్శనానికి ఎలా పిలిపించుకుంటారో అది మాత్రం ఆయనకే తెలియాలి. అదే రోజు మధ్యాహ్నం దారి వెంట అలా వెళ్తుంటే ఒక దుకాణంలోని చిత్రాన్ని చూసి రామ్లాల్ మనసులో తలుక్కున మెరుపు మెరిసినట్లయింది. తనకి స్వప్నంలో కనిపించిన రూపం అదేనని అతనికి అనిపించింది. వెంటనే అతను ఆ దుకాణదారుడి వద్దకు వెళ్ళి అడిగాడు. తదేకంగా ఆ చిత్రాన్నే చూస్తూ ఈయన ఎవరు, ఎక్కడ ఉంటారు అని అడిగినప్పుడు ఆయన సాయి సమర్థులని షిరిడీలో ఉంటారని తెలిసాక రామ్లాల్ శాంతించాడు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు అయింది. రామ్లాల్ షిరిడీ వెళ్ళాడు.
బాబా వద్ద ఆయన సమాధి వరకు అక్కడే ఉండిపోయాడు. తమ భక్తుల కోరికలు నెరవేర్చాలి, వారిని దర్శనం కోసం రప్పించాలి, వారి స్వార్థాన్ని, ప్రపంచంలోని శ్రేయస్సు, పరమార్థాన్ని అనగా ఈశ్వర సాధన అనే 4 పురుషార్థాలు సాధింపచేయాలి అన్నదే బాబా ఉద్దేశం. నిజానికి ఆయన స్వయంగా సదా సర్వదా ఆవాప్తకాములు అనగా సర్వ ఇచ్చలు నెరవేరినట్టు అంటి వారు, నిష్కాములు, స్వార్థరహితులు, నిరాహంకారులు, మమకార రహితులు, దేని పట్ల మమకారము మోహము లేనివారు అయినా భక్తుల కోరికలు నెరవేర్చటానికే వారు అవతరించారు. క్రోధమనే గాలి కూడా సోకని వారికి ద్వేషమనే దానికి చోటుండదు. స్వార్థ పరులపైన ఆయన కన్నెత్తి చూడరు, వారికి నిస్వార్థులపైనే ప్రేమ ఉంటుంది. అదే వారికి జీవితంలో శ్రేష్టము, అంతిమ సాధ్యము. వారు ధర్మం గురించి ప్రస్తావించకుండా క్షణం పాటైన వ్యర్థమైన మాటలు మాట్లాడరు. వారే నిజమైన సాధువులు. సారాంశం, నా చేయి పట్టుకుని బాబా తమ చరిత్రను వ్రాయించడంలో ఉద్దేశం ఏమిటంటే తమ భక్తులు తమ స్మరణలో నిమగ్నమవ్వాలని. కనుక హేమాత్పంతి ఎంతో వినయంతో శ్రోతలను కోరుతున్నాడు, మీరు ఈ సాయి సచ్చరితను శ్రద్ధతో భక్తిపూర్వకంగా వినండి. దానివల్ల మీ మనసుకి శాంతి లభిస్తుంది. దురాచారణ పట్ల ఉదాసీనత కలుగుతుంది. సంసారం నుంచి పూర్తిగా ముక్తినిచ్చే సాయి చరణాల్లో భక్తి కలుగుతుంది. సరే, రాబోయే అధ్యాయంలో మానస సరోవరానికి వెళుతున్న సన్యాసి విజయానందుడికి బాబా చరణాల్లో ముక్తి లభించటం గురించిన కథ వస్తుంది. భక్తుడు బాలారాం మాన్కర్కి కూడా బాబా అలాంటి విశ్రాంతినే ఇస్తారు. తాత్యాసాహెబ్ నూల్కర్, మేహుడు వీరి కోరికలను కూడా సాయిబాబా యథేచ్ఛగా తీరుస్తారు. ఇంతే కాదు, పులి లాంటి క్రూర జంతువులకి కూడా బాబా తమ చరణాల్లో స్థానమిస్తారు. అలా సాయిబాబా యొక్క అగాధ లీలలను వినటానికి దుర్లభమైనటువంటి అవకాశము, ఆనందదాయకమైన సందర్భము వస్తాయి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాత్పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సచ్చరిత్రలోని మొక్కుల కథన అనే పేరు గల 30వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 30వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలోనూ దీనికి ముందు 2 అధ్యాయాల్లోనూ భక్తులకు కలిగిన దృష్టాంతం అనే స్వప్నాల గురించి ఉంది. అలాంటి స్వప్నాలు వ్యవహారికంలో ఎప్పుడు వచ్చే స్వప్నాలు, వీటిలో ఉన్న తేడా ఏమిటో దాన్ని గురించిన వివేచనను ఇక్కడ చేయటం ప్రయోజనకరం. మేల్కొన్నప్పుడు తాము ఏ విషయాన్ని చూస్తారో, అనుభవిస్తారో, తమ మనస్సుల్లో తమ స్వభావానుసారం ఆలోచనల ప్రకారం ఏది గాఢంగా ముద్రించుకుని ఉంటుందో అదే వాళ్ళ స్వప్నాల్లో చూస్తారు. ముఖ్యంగా స్వప్నంలో వచ్చే అనుభవాల్లో తమ మూల స్వభావానికి స్వప్నంలో కనిపించే వ్యక్తులు లేదా పదార్థాలకు భావపరమైన సంబంధం ఉంటుంది. ఉదాహరణకి మనకి ఒకానొక వ్యక్తిపై ప్రేమ ఉంటే అతని స్వరూపం స్వప్నంలో కళ్ళ ముందు కనిపించి మనకు ఆనందం కలుగుతుంది. అయితే ఒకానొక వ్యక్తి పట్ల తిరస్కారం, వైరం, భయం వంటి ఉంటే అప్పుడు స్వప్నంలో మనం వారితో కలహిస్తాం, వాదిస్తాం లేదా భయపడి పారిపోతాం. కొన్నిసార్లయితే కల్పన మరింతగా పెరగడం వల్ల స్వప్నాల్లో మనం సంబంధం లేని ఎవరో వ్యక్తుల్ని, సంఘటనల్ని చూస్తాం. వీటితో తరువాత జాగ్రత్త అవస్థలో మనకి ఎలాంటి సంబంధము ఉండదు. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయి. యోగాలతో సంభవించే ఈ ఘటనల మీద కొందరికి అభిప్రాయం ఉంటుంది. ఇది 100% ఖచ్చితంగా జరుగుతుందని అనటానికి వీల్లేదు. దృష్టాంతాల పరిస్థితి మాత్రం పూర్తిగా వేరు. మొదట దృష్టాంతం మన ఆరాధ్య దేవత నుండో, సద్గురువు నుంచో లేదా ఏదో ఒక మహనీయుడి నుంచో వస్తుంది, సాధారణ మానవుల నుంచి కాదు. దృష్టాంతంలోని స్వప్నంలో తమకు శ్రద్ధ, ప్రేమ ఉన్న వ్యక్తులు ఎదురుగా కనిపిస్తారనటంలో సందేహం లేదు. కానీ
అప్పుడప్పుడు మనం ఇంతకు ముందు ఎన్నడూ చూడని వ్యక్తులు కూడా మన ఎదుటికి వస్తారు, ఏదో ఆదేశాలని ఇచ్చి పోతారు. ఈ అనుభవం లేదా దృశ్యానికి ఇదివరకటి తమ జాగ్రత్త అవస్థతో సంబంధం ఉండాలని లేదు, కానీ మళ్ళీ మేల్కొన్న తరువాత దృష్టాంతంలో చూసిన సంఘటనల ఆదేశాల 100% అనుభవంలోకి వస్తాయి. శాంతాక్రజ్లోని లక్ష్మీచంద్ స్వప్నంలో భక్త బృందంతో పరివేష్టితుడైన గడ్డంతో ఉన్న ఒక సాధువుని చూశాడు. తరువాత ఆయన చిత్రాన్ని అతను దాసహను సంకీర్తనలో చూశాడు. అతను షిరిడీలో బాబా దగ్గరికి వెళ్ళాడు, సుఖించాడు. బుర్హాన్పూర్ స్త్రీ స్వప్నంలో ఇది వరకు ఎన్నడూ చూడని సాయి మహారాజు వచ్చారు. పులహం అడిగారు. భర్తని తీసుకుని ఆమె షిరిడీ వెళ్ళింది. పులహం నైవేద్యాన్ని ముందు పెట్టగానే బాబా ఆ పళ్ళాన్ని 2 చేతుల్లో పట్టుకున్నారు. పులహాన్ని ముద్ద మీద ముద్ద తీసి ఎన్నడూ దాని మొహం చూడనట్లు నోట్లో కుక్కుకున్నారు. శివభక్తుడు మేహుడికి స్వప్నంలో బాబా గోడ మీద త్రిశూలం చిత్రాన్ని గీయమని ఆజ్ఞాపించారు. వెంటనే మర్నాడు పూణే నుండి అనుకోకుండా వచ్చిన శివలింగం అతనికి బాబా వద్ద నుండి లభించింది. మద్రాసు నుంచి వచ్చిన భజన బృందంలోని వ్యక్తికి స్వప్నం వచ్చింది. అందులో సాయిబాబాతో ప్రశ్నోత్తర సంవాదం జరిగింది. మేల్కొన్న తరువాత సాయిబాబా మీద ఉన్న సంశయ వృత్తి పోయి ఆయన చరణాల్లో అతనికి భక్తి కుదిరింది. ఇదేమైనా సాధారణ స్వప్నమా? రఘునాథరావు టెండూల్కర్కి జీతంలో సొహమైన పెన్షన్గా లభిస్తుందా లేదా అన్న చింత కలిగింది. సాయిబాబా అతని భార్య స్వప్నంలోకి వెళ్ళి అతనికి 100 రూపాయలు పెన్షన్ ఇస్తే సరిపోతుందా అని అడిగినప్పుడు ఆమె ఇది ఎందుకు అడుగుతున్నారు, మాకు మీపై విశ్వాసం ఉంది అని పూర్ణ శ్రద్ధతో సమాధానం ఇచ్చినప్పుడు ప్రసన్నులై ఇంకా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చారు బాబా. అలాంటి మధురమైన అనుభవం ఆమెకి కలిగింది. డాక్టర్ కెప్టెన్ హాటేకి సాయిబాబా గ్వాలియర్లో తెల్లవారుజామున కలలో కనిపించారు. నన్ను మరిచిపోయావా అని అడిగారు. హాటే వెంటనే ఆయన పాదాలు పట్టుకుని, ఒకవేళ బిడ్డ తల్లిని మరిచిపోతే తరుణోపాయం ఎలా అని తోటలోని చిక్కుడుకాయలు కోసి స్వయంపాకానికి సరుకులు మూట కట్టి దక్షిణతో సహా ఆ చేతను బాబాకి అర్పించాడు. అప్పుడే అతని కళ్ళు తెరుచుకున్నాయి. అదంతా స్వప్నమేనని అతనికి తెలిసిపోయింది. అయినా అతను ముంబైలో ఉన్న తన మిత్రునికి వెంటనే ఉత్తరం రాసి నిజమైన వంట సామాగ్రిని చిక్కుడుకాయలు దక్షిణతో సగా షిరిడీకి తీసుకెళ్లి బాబాకి అర్పించమని విన్నపం చేశాడు. ఆ మిత్రుడు అలాగే చేశాక నిమోన్కర్ మరునాడు వాటిని వండి నైవేద్యంగా తెచ్చాక బాబా వేరే దేన్ని ముట్టుకోకుండా చిక్కుడుకాయల కూరనే తిన్నారు. సప్తశృంగి పూజారి కాకా వైద్యకి సాయిబాబా పేరు తెలియదు, షిరిడీ ఎక్కడుందో కూడా తెలియదు. స్వప్నంలో దేవి అతనితో మనసులోని అశాంతిని పోగొట్టుకునేందుకు సాయిబాబా దగ్గరికి వెళ్ళమని చెప్పింది. నిజంగానే మర్నాడు ఏ ఆలోచన లేకుండా అతనికి మాధవరావు దేశపాండే లాంటి వాడి సాహచర్యం లభించింది. షిరిడీకి ఏ ప్రయాస లేకుండా వెళ్ళి సాయిబాబా దర్శనాన్ని చేసుకుని మనసుని పెనవేసుకున్న అశాంతిని పోగొట్టుకుని పూర్తి ప్రశాంతిని పొందాడు. రహతాకి చెందిన కుశాల్బాబు మధ్యాహ్నం భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటుండగా కళ్ళు మూతలు పడినప్పుడు బాబా స్వప్నంలోకి వచ్చి అతనితో ఇలా అన్నారు, ఇప్పుడే షిరిడీకి రా. మేల్కొన్న తరువాత షిరిడీకి వెళ్ళాలని అతనికి కూడా ఎంతో కోరిక కలిగింది. కానీ గుర్రం దగ్గర లేకపోవటం వల్ల అతను వెళ్ళలేకపోయాడు. ఇంతలో ఆశ్చర్యమేమిటంటే బాబా ఆజ్ఞతో కాకాసాహెబ్ దీక్షిత్ గుర్రబండి తీసుకుని అతన్ని తీసుకెళ్లేందుకు వచ్చాడు. పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ ముంబైలో ఉండేవాడు. అతనికి బాబా రూపలక్షణాలు తెలియదు, దర్శనం కూడా ఎన్నడూ చేసుకోలేదు. స్వప్నంలో నా దగ్గరకు వచ్చి వెళ్ళు అని బాబా చెప్పారు. ఆయన ఉండే స్థలం ఇతనికి తెలియదు. కానీ అదే రోజు మధ్యాహ్నం దారి వెంబడి పోతుంటే దుకాణంలో ఓ ఫోటో కనిపించింది. అది ఆయనదేనని బయటపడింది. చిరునామా అడి అతడు షిరిడీకి వెళ్ళాడు. బాబాతో ఆయన సమాధి రోజు వరకు అక్కడే ఉండిపోయాడు. అలాగే రాబోయే 40వ అధ్యాయంలో వర్ణించినట్లు కీర్తిశేషులు దాబోల్కర్ హోళీ రోజు తెల్లవారుజామున నిద్రలో ఉన్నప్పుడు కలొచ్చింది. సాయి విశిష్టత చూడండి, అందమైన సన్యాసి వేషంలో నాకు దర్శనమిచ్చి నన్ను లేపారు. ఈరోజు నేను భోజనానికి వస్తాను అన్నారు. ఇంతలో నిజంగానే మధ్యాహ్నం అందరూ భోజనం చేయబోయే ముందు దాబోల్కర్ యొక్క 2 ముస్లిం మిత్రులు అనుకోకుండా
శ్రీ సాయిబాబా అందమైన ఫోటోని తీసుకొచ్చారు. అంటే సాక్షాత్తు బాబానే భోజనానికి వచ్చారు. సరే, పై ఉదాహరణల వల్ల చదువులకు వ్యవహారిక స్వప్నాల కన్నా దృష్టాంతాలు ఎంత వేరుగా ఉంటాయో తెలుస్తుంది. ఎందరో భావిక భక్తులకి బాబా స్వప్నంలో కనిపించారు, మాట్లాడినట్లు తోస్తుంది. కనుక ఎంతో భారంగా అయిపోయి తమకు గొప్ప ఆధ్యాత్మిక ప్రగతి కలిగిందని ఊగించుకుని, లేదా తమకి బాబా సాక్షాత్కారమైందని భావించుకుని దాన్ని అందరితోనూ చెప్తూ ఉంటారు. నిజానికి వారి రాత్రింబవళ్ళు బాబా ధ్యానాన్ని, నామస్మరణని చేస్తుండడం వల్ల బాబా తమకు దర్శనమివ్వాలని, తమతో మాట్లాడాలని మనస్ఫూర్తిగా అనిపించడం వల్ల అలాంటి స్వప్నాలు వారికి వస్తాయి. కానీ ఇదంతా మనసు ఆడే ఆట, కల్పనల అల్లిక. అంటే అది ఆ వ్యక్తికి బాబా పట్ల ఉన్న భక్తిని తప్పకుండా ద్యోతకం చేస్తుంది. ఈ విషయం అల్ప మహత్యం కలిగినదేమీ కాదు. కానీ ఈ స్వప్నాలంటే బాబా స్వయంగా తమ ఎదుట ప్రకటమై తమకు ఆయన సాక్షాత్కరించినట్లు కాదు. దానికోసం వాళ్ళు మేల్కొన్న తరువాత దానికి సంబంధించి ఏదైనా ప్రత్యక్ష అనుభవం వారికి రావాలి. సరే, ఇదంతా చెప్పడం ఎందుకంటే అలా పొరపాటుగా అర్థం చేసుకుని కొందరు భక్తులు అహంకారానికి ఆహారంగా పోకూడదని, దానివల్ల తమ ముందున్న ఆధ్యాత్మిక ప్రగతి సాధించటంలోని ప్రయత్నాన్ని ఆపకూడదని మాత్రమే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. ముప్పై 31వ అధ్యాయము. మరణ సమయంలో మహాత్ముల దర్శన మహిమ. మహాత్ముల శరణాలు దృష్టి ముందుండగా ఏ ప్రాణులు మరణిస్తారో కృష్ణార్పయమైన ఆ దేహం ధన్యం, వారికి పునర్జన్మ ఉండదు. మహాత్ముల దృష్టి ఎదుట అయిన మరణం కాదు, అది వైకుంఠ సుఖమే. దానితో వారు మృత్యులోకాన్ని జయిస్తారు. మళ్ళీ పుట్టుక అనే శోకం వారికి ఉండదు. మహాత్ములు చూస్తుండగా దేహత్యాగం చేస్తే వారికి పునరావృత్తి ఉండదు. అదే సకల పాపాలకు నిష్కృతి. వారు ఖచ్చితంగా ఉద్ధరింపబడతారు. మహాత్ములను నఖశిఖ పర్యంతం అలా చూస్తూ దేహ పతనమైతే దాన్ని మరణమని ఎలా అనగలం? అది నిజంగా నిజోద్ధరణే. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతారామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. గడిచిన అధ్యాయంలో సప్తశృంగిదేవి భక్తుడి కథ చెప్పాను. అలాగే మాధవరావు మొక్కిని బాబా ఎలా తీర్చారో, కుశాల్ షావుకారు రామ్లాల్కి స్వప్నంలో ఎలా దర్శనమిచ్చారో, రామ్లాల్ని తమ నిర్వాణ పర్యంతము తమ దగ్గర ఎలా ఉంచేసుకున్నారో కూడా వర్ణించాను. ఇప్పుడు చెప్పబోయే కథ అంతకంటే అపూర్వమైనది. శ్రోతలు మాత్రం దీన్నెంతో శ్రద్ధగా వినాలి. మానస సరోవరానికి వెళ్తున్న ఒక సన్యాసికి ముక్తి ఎలా లభించిందో, బాలకరామ్ మాన్కర్, తాత్యా సాహెబ్ నోల్కర్, మేఘుడు వీరి కోరికలను బాబా ఎలా నెరవేర్చారో, అసలు వీళ్ళైతే మానవులు, అలా కాక పులి లాంటి క్రూర జంతువుని కూడా తమ చరణాల్లో ఎలా స్థానమిచ్చారో ఆ కథలన్నీ నిజానికి చాలా పెద్దవి. అయితే గ్రంథం విస్తరిస్తుందని వాటి సారాన్ని సంక్షిప్తంగా చెప్తాను. అవి శుభకరమైనవి. మరణ సమయంలో బుద్ధి లేదా ఆలోచన ఎలా ఉంటుందో దాన్ని బట్టే ప్రాణులకు మరు జన్మ లభిస్తుంది. భగవద్గీత 8వ అధ్యాయం చూడండి. యం యం వాసి స్మరకాన్ భావం త్యజతత్వే కలే బరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావిత. అంత్యకాలంలో మానవులు ఏ ఏ భావాలను స్మరిస్తూ దేహాన్ని వదిలేస్తారో వారిలాంటి భావం యొక్క స్మరణచే కలిగిన సంస్కారం కలిగి ఉండటం వల్ల ఆయా రూపాన్నే పొందుతారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరత్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई,
तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
బాబా సాయి 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 సాయి బాబా సాయి